సూపర్ మూవీ అమ్మ, చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం. ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. సినిమా చూసి వచ్చినంతసేపు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కిరవాణి గారు అన్ని సినిమాల కంటే ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. హరిహర వీరమల్లు ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే ఆ క్లైమాక్స్ నుంచి మా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సీట్లో నుంచి. ఒకటే అరిచాం గొంతు కూడా పోయింది, చూసారు కదా. అంత బాగుంది సినిమా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొంతమంది చిల్లర నా కొడుకులు ఏంటంటే అవి ఆ పవర్ తట్టుకోలేక అదంతా భరించలేక ఏదో నెగిటివిటీ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇంటరుగా అవన్నీ ఏం కాదు, ఎక్సలెంట్ ఉంది సినిమా. పుష్ప కాదు కదా, దాని అమ్మ హై 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 రేంజ్లో రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాం, ఇది గ్యారంటీ. జై జనసేన. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఏదైతే మొఘల్ సినిమాలని పరిపాలించిన టైంలో మన దేవాలయాల మీద, మన వేదాల మీద వాళ్ళు చేసిన విధ్వంసాన్ని బాగా కంటికి కట్టినట్టు చూపించారండి. ఆ రోజుల్లో మన వాళ్ళు హిందువులు ఎలాగైతే వేదాలని, తాళపత్ర గ్రంథాలను ఎలా దాచుకున్నారు, విగ్రహాలను ఎలా కాపాడుకున్నారు అనేది బాగా చూపించారండి. మనం అందరం చాలాసార్లు వినుంటాం వేవులమాట రాజన్న టెంపుల్ ఏం జరిగింది అనేది. ఇలాంటి సంఘటనలన్నీ విన్నప్పుడు హిందువులుగా మనం అందరం బాధపడి ఉంటాం, కానీ మనం ఏమీ చేయలేకపోయాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు మన కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎలా కష్టపడ్డారని సినిమాలో కంటి కట్టినట్టు బాగా చూపించారండి. అది నాకు బాగా నచ్చిన సినిమాలో సనాతన ధర్మం గురించి చూపించడం. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆయన చాలా బాగా చేశారు. సినిమాలో గ్రాఫిక్స్ ఒక్కటి వీక్గా ఉంది, బట్ స్టిల్ సినిమా అయితే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చిందండి. అంతా చాలా బాగా వచ్చింది, కానీ ఒక్క గ్రాఫిక్స్ ఒకటే కుదరలేదు సినిమాకి. కానీ వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో చాలా బాగా నచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు, ఆయన క్రేజ్ ఎప్పుడూ ఒకటే అలా ఉంటుంది. ఆయన కమ్బ్యాక్ అనేది ఫ్యాన్స్కి ఆకలి తీరడం అనేది ఓజీతో ఎలాగో తీరిద్ది. సో మనందరం వెయిట్ చేద్దాం ఓజీ కోసం. సెకండ్ పార్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు లేదు చూడాలి. కరెక్ట్గా ఎప్పుడైతే లాస్ట్లో హీరో విలన్ ఫైట్ చేసుకోవాలో ఆ టైంలో ఆపేశారు సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు, క్లిఫ్ హ్యాంగర్ లాగా. బట్ అది నెక్స్ట్ పార్ట్ ఎలా చేస్తారు ఏందనే చూడాలి. బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారు సెకండ్ పార్ట్కి క్యాప్షన్. హరిహర వీరమల్లు యుద్ధభూమి బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారండి. పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్తో సంబంధం లేదండి. సినిమా బాగున్నా బాగోపోయినా అందరు చూస్తారు ఫ్యామిలీస్ వచ్చి. సో రేటింగ్స్ తప్పలేదండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఎందుకంటే మనకి ఇట్లాంటి డిప్యూటీ సీఎం మన అదృష్టంగా భావించాలి ఈ సినిమా దొరికినందుకు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఎందుకంటే ఇందులో మూవీ వజ్రం గురించి చూపించాడు. వజ్రంని ఎట్లా రీచ్ అవుతాడు, మనకి ఇంకా పూర్తిగా మూవీ అయిపోలేదు, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. కానీ పార్ట్ 1లోనే మనకు చాలా సాటిస్ఫై చేశారు మూవీ. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. ఈయన యాక్టింగ్ లెవెల్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ ఫిజిక్ మెయింటైన్ చేసి ప్రతి మూమెంట్లో ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ ఫైట్స్లో అసలు ఆయన ఎంత సాయి శక్తిరా పోరాడి ఇంత ఈ ఏజ్లో కూడా ఇంత బాగా చేస్తున్నాడు అంటే మనం చాలా ఒకరు తక్కువ చేసి చూడాల్సిన నెగిటివ్ ట్యాక్స్ ఏం లేదు. చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. మెసేజ్ వచ్చేసి మన డైమండ్ ఉంది కదా, కోహినూర్ వజ్రం, దాని గురించి ఎలా అప్పుడు రాజులు వాళ్ళందరూ ఎలా చేశారు అనేది, మనం ఎట్లా దాన్ని తీసుకొస్తారు అనేది ఒకటి మెసేజ్ ఇచ్చారు. ఓకే, సెకండ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. ఫస్ట్ పార్ట్ 1లో ప్రస్తుతానికి సెకండ్ పార్ట్ ఎండింగ్ 18 minutes పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు చెప్పారు కదా. గ్రాఫిక్స్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కాకపోతే బాగుంది. అందులో మనం ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే విఎఫ్ఎక్స్ క్లియర్గా అర్థమైపోయింది చేసిన విషయం. దాన్ని మనం తక్కువగానే ఫీల్ కావద్దు, కానీ బాగుంది. యాక్టింగ్స్ లెవెల్స్ బాగున్నాయి. ఎండింగ్ ఉంది కదా, ఎప్పుడైతే లాస్ట్ 1 minute ఉందో అది కొంచెం డల్ ఉంది, అది ఒప్పుకోవచ్చు. మనం ఫ్యాన్స్ అయినా కానీ ఒప్పుకోవచ్చు, అందులో తప్పేం లేదు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. ఎలా అనిపించిందండి? పవర్ స్టార్ అంతే అంతే. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చింది డైరెక్ట్ సినిమా, ఇది ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు? ఎలా ఏముందండి, అసలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ఫస్ట్ డిప్యూటీ సీఎం, ఆ తర్వాత పిక్చర్ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అంటే ఇప్పుడు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే కదా, ఈ 4 days ఫ్యామిలీ ఆడియన్స్ ప్రిఫర్ చేయొచ్చు సినిమాని 100%. మూవీలో మీకు బాగా ఏది నచ్చింది? ఇది నచ్చింది, ఇది నచ్చలేదని ఏం లేదండి. అంతా గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? గ్రాఫిక్స్ ఏం లేదండి, ఎక్కువగా రియల్గానే రియాలిటీనే ఉంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది.
సెకండ్ పార్ట్ మీద బాబీడియోల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాబీడియోల్ యాక్టింగ్ బాగుందండి. అందరూ ఎవరి కాళ్ళు ఇచ్చి పడేశారు అంతే. థ్యాంక్ యూ. చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాము, దానికి ఆయన ఎప్పటిలాగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేమందరం. బాగుందండి సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. మూవీ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఫైటింగ్ సీన్స్ బాగుంది. మామూలుగా ఫైటింగ్ సీన్స్ అంతగా ఇష్టపడను, కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తే అది ఇంకా చూడాలనిపిస్తుంది. సో పార్ట్ 2 కోసం మేమంతా వెయిటింగ్. ఇంకొక మాటలో అంటే వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే మాట వినాలి అంతే. ఆంటీ వచ్చేసింది. 100 out of 100 ఇంకా ఇవ్వచ్చు మార్క్స్. ఇంకా ఎక్కువ హోప్స్ ఉన్నాయి మాకు. దీనికి మించి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చేస్తే బాగుంటుందని చెయ్యాలి. ఫ్యాన్స్ మాలాంటి ఫ్యాన్స్ కోసం ఆయన తప్పక చేయాలి. ఇంకా ఓజీ కోసం వెయిటింగ్ ఇప్పుడు. హర వీరమల్లు హర ఫస్ట్ ఆఫ్ ఉంది కానీ తర్వాత ఏమీ లేదు. సో ఓవరాల్గా అయితే నాకు అంటే క్రిష్ గారు ఉండుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. అంటే ఆయన లేని లోటు సినిమాలో స్పష్టంగా కనిపించిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ గ్రాఫిక్స్, ఆ సీన్ కంటెంట్, ఆ స్క్రీన్ ప్లే ఒకలా ఉంటుంది సీన్స్. ఆ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎక్కడికి వెళ్ళిపోతా కూడా తెలియదు. ఆ సనాతన ధర్మం అనే స్టోరీ అనే సినిమా అని చెప్పారు కదా, అది కేవలం సెకండ్ పార్ట్ మొదలవుతుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్, ఆయన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఉంటాయి కదా, అవి అంటే ఒక్కొక్క ఫైట్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది, బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే టోటలీ తేలిపోద్ది సినిమా. ఫస్ట్ హాఫ్ చూసినంత ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ లో ఉండదు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అసలు నచ్చలేదు. పక్కగా తెలిసిపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే మనకి క్రిష్ గారి సినిమాలు చూసాం కాబట్టి క్రిష్ గారు చూసే విధానం, తీసే విధానం మనకు అర్థమైపోతుంటుంది. బట్ ఏదైతే జ్యోతి కృష్ణ ఉన్నాడో మనోడు డైరెక్షన్ టోటలీ మైనస్ అనమాట. ఎందుకంటే మనోడికి అనుభవం లేదు. ఒక స్టార్ హీరోని కానీ లాంగ్ బడ్జెట్ కానీ డీల్ చేయని విధానం లేదు. మరి అతన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. కానీ మ్యాక్సిమం సినిమా యావరేజ్ అవడానికి కారణం జ్యోతి కృష్ణ గారే. ఎందుకంటే కీరవాణి గారి బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయి. బట్ ఎటు వచ్చి డైరెక్షన్ మైనస్. హైలైట్ పార్ట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కష్టం ఫైట్స్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ విజువల్ ఎఫెక్ట్స్. ఆ మాస్క్ ఫేస్ అనేది ఒక విజువల్ ఎఫెక్ట్స్ సీజీ ఉంటుంది కదా, అది అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఆశ్చర్య గ్రాఫిక్స్ లాగా అనిపించింది అనమాట. సో సినిమాని అయితే మాత్రం ఫ్యాన్స్ కే పవన్ స్టార్ ఇలా చూసి హైప్ ఇష్టమో కానీ అదర్ ఫ్యాన్స్ వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్న. లేదు బాగాలేదు. క్లైమాక్స్ ఎడతెంగింది సినిమా అంతటికైనా. క్లైమాక్స్ అసలు ఏం బాగాలేదు. అంటే సెకండ్ హాఫ్ అంతే అని వెళ్ళిపోతుంటుంది. ఒక 20 minutes మాత్రం మధ్యలో ఫైట్ ఉంటుంది. ఒక సాంగ్, ఒక ఇమిటేట్ చేసి ఒక జనాన్ని, ఒక ధర్మం కోసం ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ బాగుంది. పార్ట్ 2 వచ్చి ముఖ్యంగా పార్ట్ 2 పెట్టి అంత కథ లేదు, అంత సినిమా కూడా కాదు ఇది. కాకపోతే నేను కేవలం బడ్జెట్ బాబీడియోల్ గారిని ఫస్ట్ నుంచి కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు. చాలా పవర్ఫుల్ గా అంటే ప్యూర్ విలన్ గా చూపించారు. ఆ లాస్ట్ గా వచ్చేప్పుడు ఏంటంటే నీ అంత ఎదవలేనట్టుగా చూపించారు అనమాట. అంటే నిధి అగర్వాల్ వచ్చినప్పుడల్లా బోరే ఆవిడ. అంటే సినిమా జస్ట్ ఆవిడ ఏ సినిమా ఇలాగే వాడుకున్నారు పాపం. ట్విస్ట్ అయితే మాత్రం బాగుంది. అదే చెప్తాను, ఏదైనా ఫస్ట్ హాఫ్ లోనే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ పర్లేదు, చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఒక్క సినిమాకి ఏమీ లేదు. చెప్తా ఎందుకంటే పవర్ స్టార్ సినిమా నచ్చిందని చెప్పి ఒక సినిమాకి ఏం తెలుసు. ఒక చిన్న వీడియో తీయండి ఎంత కష్టపడుతుంది. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా నెగిటివ్, నా కొడుకులు నెగిటివ్ రివ్యూ చెప్తారు. అంటే సినిమా గురించి ఏం తెలుసు బ్రో? ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి బ్రో. అండ్ మన పవర్ స్టార్ పవన్ అన్న ఎన్ని సినిమాలు వచ్చినా ఇలాంటి యాక్టింగ్, ప్రతి ఒక్క సినిమా ఇలాంటి యాక్టింగ్ అన్న విశ్వరూపం. అన్న అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. కావాలనే నెగిటివ్ చెప్తాడు. వాడు ఎవరో తెలుసు. ఆడు నెగిటివ్ నా కొడుకు, వాడు వైసీపీ నా కొడుకు, వాడు వైసీపీ నా కొడుకు. అందుకని నెగిటివ్ రివ్యూ చెప్తాడు. రే ఒకటే చెప్తాడు, నాకు 5 సంవత్సరాలు వేడేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ నరుకుతా నెగిటివ్ రివ్యూ చెప్తాడు. సినిమా చూడండి. మన ధర్మం అంటే ఏంటి, మన హిందువుల దోపిడిని ఎలా మొఘల్ చక్రవర్తి దోచుకున్నాడో అలాంటి సినిమా బ్రో. ఇది హిస్టరీ బ్రో. ఇది సినిమా రాసేది కాదు, ఇది హిస్టరీ, ఇది రియల్ స్టోరీ. ఇలాంటి సినిమాని చూడండి, అంతేగాని నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చిన్నలు పెద్దలు, పెళ్లి కానీ ముస్లింలు లవర్స్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అంత మంచిగా ఉందన్న మన స్టోరీ. మన హిందువుల ధర్మం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చంపినా తెలుసా తెలియదు. కానీ సినిమా బాగలేదు. చూడండి, నా ముడ్డ సినిమాలో మెంటల్ నా కొడగల నరుకుతా. సినిమా చూడండి 2 గంటలు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఎందుకు తీస్తారు? మన ధర్మం గురించి తెలుసుకోండి, సినిమాకి రండి. చాలా బాగుంది. ఏడా నెగిటివ్ రివ్యూ చెప్పకండి. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న. ఒక్కసారి సినిమా చూసాను అన్న, తుఫాన్ అని మీరే అని కూడా అవుతారు అన్న. ఈ తుఫాన్ లో మాకు రావడం అవసరం అన్న.
మోడీ చెప్పారు పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన హిందువుల ధర్మము మళ్ళీ ఎలా హింసించు, ఎలా నరికిలు, ఎలా చంపులు ఈ స్టోరీలో చూపించన్నా. చిన్న చిన్న మిస్టేక్ అన్న అవతారం ఏం పని కాదన్నా. ఒకటే అందరు హీరో సినిమాలు 100 కోట్లు 200 కోట్లు 10-20 రోజులు కాదు, ఒకటే రోజుల ఫస్ట్ డే 100 కోట్లు మా పవర్ స్టార్ సినిమాకి పక్కా. కానీ నెగిటివ్ చెప్తే ట్రోలింగ్ చేస్తే